శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్, గ్రహారాధన దైవారాధన ద్వారా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశ్రదిస్తూ ఈ యొక్క మాసమందు మనం తీసుకోవాల్సిన విధానం ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ భగవంతుని ఆరాధించాలి, అంతేకాకుండా గ్రహ యొక్క మార్పిడి, గురువు వృషభంలోకి ప్రయాణం చేస్తున్నారు. ఈ విధంగా గ్రహ మార్పిడి జరగటం వల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ముఖ్యంగా ధనపరంగా ఎలా ఉండాలి, ఆలోచన పరంగా ఉండాలి, విద్య మీద ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుటకు, గ్రహములు అనుకూలంగా ఉన్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ సంపూర్ణ విజయప్రాప్తి మీరు పొందాలని కోరుకుంటూ, ముఖ్యంగా మనం పుష్కరాల్లో కూడా ప్రవేశిస్తున్నాం. గురు మార్పిడి వల్ల నర్మదా నది పుష్కరాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నంత వరకు ఆ యొక్క నదీ స్నానం ఆచరించి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు దేహ ఆత్మ శరీర శుద్ధి ద్వారా, ఎందుకంటే నదీ స్నానం అంటేనే పుష్కర స్నానం అంటేనే 12 సంవత్సరములకు ఒక పర్యాయత చేసేది, ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరమును వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సమయమునందు ఆ యొక్క నదిలో స్నానం ఆచరించడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలు పొందుతారని మన పెద్దలు మనకు అందించినటువంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తారని ఆచరిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ యొక్క మాసంలో మేషరాశి, అశ్వని భరణి కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి అంటారు. రాశిపరంగా మనం గమనించినట్లయితే రాశికి రాశి స్థానాధిపతి అయినటువంటి కుజ భగవానుడు ఏకాదశ స్థానంలో లాభస్థానంలో ఉన్నది వల్ల అనేక రకాల శుభ ఫలితాలు, ముఖ్యంగా వ్యవసాయ పరంగా కానీ భూ వ్యాపార పరంగా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ మనం గమనించినట్లయితే అనేక రకాల లాభార్జన పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా వీరికి ప్రాప్తిస్తూ ఉంది. అయితే రాశిలో నుంచి గురువు ధనకారకునటువంటి గురువు వాక్ స్థానంలోకి ప్రయాణం గమనిస్తున్నాం. మనం 1వ తారీఖు నుండి వాక్ స్థానంలోకి ప్రయాణం చేయడం వల్ల ఈ యొక్క మాసం మనందు ఈ రాశి వారికి ఇప్పటి నుండి ఇంకా సంపూర్ణమైనటువంటి ధనప్రాప్తి. అయితే ప్రథమార్థం ఒక రకంగా ఉంటుంది, ద్వితీయార్థం ఒక రకంగా ఉంటుంది. ప్రథమార్థములో గురువు పుష్కరుడై ఉన్నందువల్ల అనుకున్న స్థితిని అందే అవకాశం ఉన్నా కూడా అందుకోలేకపోవటం, ద్వితీయార్థం అంతా కూడా ఈ యొక్క మాసం నందు సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం పరిపూర్ణంగా వీరికి లభిస్తుంది. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని తప్పకుండా తెలుసుకుంటారని భావిస్తూ ఈ యొక్క నెలయందు వేయిమందు జన్మలోనూ గ్రహ సంచారం ఉండటం వల్ల తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దీని ద్వారా జీవితంలో కొంచెం ఒడిదుడుకులు జరిగే అవకాశం, అనగా మనం అనుకున్న స్థితిని మనం చేరలేకపోవటము, అనుకున్న పనులు ఎందు ఆటంకాలు రావటము, అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవడం అవసరమని, ఏ పనిని ప్రారంభించినా కూడా అనేక రకాల ఆటంకాలు, ఏ కార్యక్రమాన్ని చేసినా ఆటంకాలు జరగడం, అంతేకాకుండా ఊహించని సంఘటనలు జరగడం, మనం అనుకోని విధంగా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించి సక్సెస్ కావాలనుకుంటామో అది సంపూర్ణంగా పూర్తి చేయలేకపోవడం, దానివల్ల ధనపరంగా సమస్యలు, మానసికమైన ఒత్తిడి జరిగే అవకాశం, ఎందుకంటే శుక్రుడు వ్యయ స్థానంలో ఉండడం, ఈ యొక్క వ్యయ స్థానంలో బుధుడు కూడా వ్యయంలోనే ఉన్నందువల్ల బుద్ధిమాంద్య దోషములు అనుకుంటారు. అనుకున్న సమయానికి మనం ఆలోచన విధానం సరైన స్థితిలో ఆచరించలేకపోవడం కూడా ఒక మూలంగా మీరు తెలుసుకుంటారని భావిస్తూ, అంతేకాకుండా ఏ పనిని మనం చూసినా సరే ఆదాయానికి మించి ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశం ఉండడం, అంతేకాకుండా నేత్ర శిరోబంధములు అంటారు, అనగా కంటికి సంబంధించినటువంటి దోషములు కానీ, శిర అంటే తలకు సంబంధించినటువంటి తలనొప్పి రావడం కానీ, ఒత్తిడికి గురవడం కానీ, స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ యొక్క మాసంలో తప్పకుండా జాగ్రత్త వహించడం. ఔషధ సేవ అంటారు, ముఖ్యంగా చిన్న సమస్య వచ్చినా కూడా అది దగ్గరలో ఉన్నటువంటి అది ఆయుర్వేదమా లేకపోతే ఏదైనా సరే ఒక మెడికల్ మందులు తీసుకోవటమా, అంటే ఏదైనా సరే మనం తీసుకోవడం తప్పకుండా చేస్తారని తద్వారా ఔషధ సేవ ద్వారా కొంతలో కొంత ఆరోగ్యం బాగుపడే అవకాశం తప్పకుండా లభించాలని ఆశిస్తూ ఏ పనిని మనం ప్రారంభించినా సరే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరమని, సోదర మూలకంగా విరోధములు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే సోదరీమణుల ద్వారా విరోధములు అనుకున్నట్టు రకరకాల సమస్యలు రావటం, నిందలు రావటం, ఎన్నో రకాలుగా సమస్యలు జరిగే అవకాశం, అంతేకాకుండా మనం తీసుకునే నిర్ణయములు ఎందుకు కూడా స్థితి సరైన విధానము లేకపోవటం, ఇందాక చెప్పాను మానసిక మనోవ్యాకుల దోషములు అని, సరైన సమయానికి సరైన ఆలోచన విధానం స్ఫురించక అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ ఈ మాసములో ఈ రాశి వారు ముఖ్యంగా
వస్త్రధారణ చేసేటప్పుడు వీలైనంత వరకు ఎరుపు రంగు వస్త్రమును ధరించడం కూడా చాలా ముఖ్యమని తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకొక విషయం మనం గమనించినట్లయితే ఏదో ఒక నెంబర్ పూర్వకంగా మనకి లక్కీ నెంబర్ అని చెప్తూ ఉంటాం. అటువంటి నెంబర్ పరిగణలోకి తీసుకున్నట్లయితే 3వ నెంబర్ ఈ మాసమునందు వీరు వినియోగించుకోవడం అనేక రకాల శుభ ఫలితాలకి మూలమని తెలియజేస్తూ, అయితే ఈ యొక్క మాసం అంతా కూడా ఎటువంటి శుభముహూర్తములు లేవు కాబట్టి వీలైనంత వరకు కొంచెం జాగ్రత్త వహించడం, అయితే ముఖ్యంగా వివాహ ముహూర్తములు కావచ్చు, గృహప్రవేశములు కావచ్చు, శంకుస్థాపన ముహూర్తములు కావచ్చు, ఇవన్నీ కూడా దోష ప్రభావములే కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం. అయితే బాడుగిళ్ళు మారడం కోసం అటువంటి వాటికైతే ఎటువంటి ఇబ్బంది లేదు. అట్లాగే అక్షరాభ్యాసము కానీ, అన్నప్రాసనలు కానీ, నామకరణములు ఇటువంటి వాటన్నిటి కూడా వినియోగించుకుంటారని, ముఖ్యంగా ఈ యొక్క 12 రోజులు కూడా పుష్కర సమయం కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు పుష్కర స్థానం ఆచరించడం ఈ రాశి వారికి చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఈ రాశి నుంచి గురువు ప్రయాణం సాగిస్తున్నాడు కాబట్టి ఇక మేషరాశి వారు తప్పకుండా నదీ స్నానం ఆచరించుట, నర్మదా నదీ స్నానం ఆచరించుట, అట్లాగే ఒక క్షేత్రం నందు ఒక కూష్మాండం అనగా గుమ్మడికాయ దానం ఇవ్వటం ఎంతో శుభప్రదమని తెలియచేస్తూ, ఇక మాసములో వీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం సద్గురు గురు దక్షిణామూర్తయే నమః. ఈ యొక్క మంత్రమును ప్రతిరోజు కూడా పఠించి స్వామివారి కృపకు మీరు పాత్రలు కాగలరని, శుభ ఫలితమును మీరు పొందగలరని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ మీ రామకృష్ణ స్వామి నర్సింగోలు. ఆయుష్మాన్ భవ.